తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా రంగంలో మంచి ప్రొడక్ట్ సప్లై చేసిన యాజమాన్యాలకు రొయ్య దిగుబడిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తమ రైతులకు అవార్డ్స్ ప్రదానం చేయడం శుభపరిణామమని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ వద్ద ఉన్న కళ్యాణ మండపంలో 2026 ఆక్వా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘురామ హాజరై జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉండి మండలం కలికోట్లకు చెందిన ప్రముఖ ఆక్వా రైతు ఎంపీటీసీ రుద్రరాజు యువరాజ్కు ఇంటర్నేషనల్ ఉత్తమ ఆక్వా రైతు అవార్డు లభించింది. ట్రిపుల్ ఆర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న యువరాజు మాట్లాడుతూ ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా కరిమెర్క నాగరాజు, వనిమా శ్రీనివాస్, వినాయక్, డాక్టర్ గాదిరాజు రంగరాజు తదితర కూటమి నాయకులు, ఆక్వా రైతులు ఆయనను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఉత్తమ రైతులకి మంచి ప్రొడక్ట్స్ ఇచ్చే వాళ్ళకి అందరికీ ఈ అవార్డ్స్ ఎంకరేజ్మెంట్ గా ఈ అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ నా అభినందనలు. ఆక్వా ఇంటర్నేషనల్ ఎక్స్పోలో భీమవరంలో నేను ఉత్తమ ఆక్వా రైతు అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. నా మిత్రులు అందరూ పక్కన ఉండగా ఈ అవార్డు ట్రిపుల్ ఆర్ గారి ద్వారా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకు రావడానికి గల కారణం మా నాన్నగారు లక్ష్మీపతిరాజు గారు, మా తమ్ముడు మహేష్ రాజు, వీళ్ళతో కలిసి ఫ్యామిలీగా నేను చేస్తున్నటువంటి కల్చర్లో వాళ్ళతో పాటు ఈ కల్చర్ని చేయడంలో నాకు సహకరించి నా ఫ్యామిలీ అందరికీ కూడా ఈ అవార్డుని మా అమ్మగారికి, మా నాన్నగారికి, మరియు మా బ్రదర్కి, మా వైఫ్కి, మా పిల్లలు అందరికీ కూడా ఈ యొక్క అవార్డుని వాళ్ళకి డెడికేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈ కల్చర్ చేసేవాడినే కాదు. ఈ కల్చర్లో ఇవాళ చేస్తున్నానంటే ఫ్యామిలీ సపోర్ట్ మరియు ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ అందరూ కూడా నన్ను ముందు వెనకాల నుండి ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపారు. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా నాన్నగారు నడిపిన బాటలో నేను వెళ్తున్నందుకు ఆయనకి సర్వదా రుణపడి ఉంటానని కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా నాన్నగారు లక్ష్మీపతిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అవార్డు తీసుకోవడం నాకు మరింత బాధ్యతను పెంచింది. నేను నా రైతు సోదరుల కోసం చేస్తున్నటువంటి ప్రయాణంలో నాకు మరింత ప్రోత్సాహం లభించింది. ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా నేను ఈ రైతాంగానికి వాళ్ళు పడుతున్న సమస్యల్ని ఇటు ప్రభుత్వం దృష్టికి కానీ, ఇటు ఇండస్ట్రీ పెద్దల దృష్టికి కానీ తీసుకువెళ్ళి నా సాయశక్తిలా ప్రయత్నించి ఈ యొక్క ఇండస్ట్రీకి నా యొక్క సహకారం చేస్తూ ఈ ఇండస్ట్రీ మెరుగుదల కోసం నేను సర్వశక్తుల వడ్డీ కృషి చేస్తానని ఈ అవార్డు రిసీవ్ చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవార్డుని నా ఫ్యామిలీకి డెడికేట్. మరుగుదొడ్ల శుభ్రం విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, బహిరంగ మల విసర్జన చేస్తే జరిమానాలతో పాటు చర్యలు తప్పవని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్ర రెడ్డి హెచ్చరించారు. శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్లో మరుగుదొడ్ల శుభ్రం చేసి చుట్టుపక్కల చెత్తను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని వినియోగించుకోవాలని అన్నారు. ఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయ అధికారి కె గిరిధర్ కుమార్, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ బస్టాండ్ తో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. 3 రోజుల నుంచి మనం క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా చేసామంటే మున్సిపాలిటీ వారి సహకారం, మన రంగసాయి గారి సహకారం, అందరూ కూడా నిజంగా చెప్పాలంటే మున్సిపాలిటీ సిబ్బందిని మేము 23 రోజుల నుంచి మేము చాలా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి వీధి క్లీన్ చేయడం అనేటువంటిది, తర్వాత శుభ్రం చేయడం అనేటువంటిది చూసినట్లయితే మనకు ఆ కష్టం ఏంటో మనకు అర్థమవుతుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్న సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి. ఎందుకంటే క్లీన్ భీమవరంగా ఉండాలంటే కారణం వాళ్ళ రోజు కూడా పొద్దున్నే శుభ్రం చేసి రోడ్లన్నీ శుభ్రం చేయడమే కాకుండా వాళ్ళు మనకి ఎంత ఇచ్చేస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం వాళ్ళందరికీ కూడా చేయూతగా ఉండాలి. వాళ్ళని గౌరవించుకుంటూ డ్రైన్ లో చెత్త వేయడం గానీ, ఇంటి ముందు చెత్త వేయడం గానీ లేకుండా మనం కూడా కోఆపరేట్ చేసినట్లయితే, ప్లాస్టిక్ ఒకటి మనం తప్పు చేస్తున్నాం. ప్లాస్టిక్ కూడా మనం డ్రైన్ లో పడేయడం ఎక్కువగా విచ్చలవిడిగా వాడుతున్నాం. ఆ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటిది అది మనం వాడకుండా ఉన్నట్లయితే చాలా కూడా మనం సహకరించడం అవుతాం. మన అందరం కూడా ఒకటే మాట నేను చెప్తున్నాను, భీమవరం ప్రజలందరికీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ, సిబ్బందికి మనం తోడుగా ఉండి వారు చేసే కార్యక్రమానికి మనం అడ్డు తలగకుండా, వారికి ఇబ్బంది లేకుండా చేసినట్లయితే భీమవరం ఎందుకు క్లీన్ అవ్వదు? క్లీన్ భీమవరంగా మనం ఎందుకు చూడం? మన రాష్ట్రం ఎందుకు క్లీన్ గా చూడడం? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన ఈ కార్యక్రమానికి
మన నాందిగా బయలుదేరి ఇక్కడి నుంచే భీమవరం నుంచే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నా ఉద్దేశంతో రేపు పొద్దున్న భారతదేశంలోనే భీమవరం అనేటువంటిది క్లీన్ భీమవరం అనేటువంటి గుర్తింపు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, వారి కమిషనర్ గాని, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు గారు చేసే ప్రయత్నం నేను చాలా మెచ్చుకుంటున్నాం. మా కార్యక్రమాల్లో వాళ్ళని కూడా మేము ప్రతిరోజు చూస్తున్నాం. ఎందుకంటే మాకన్నా ముందు వచ్చి సిబ్బందిని రెడీ చేసి మన రంగసాయి గారు గాని అందరూ కూడా చక్కగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. క్లీన్ స్వీప్ ఎట్ భీమవరం 4th వీక్ లోకి జాయిన్ అయ్యాం. ఈ వారం ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ క్లీనింగ్ ఆస్పెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భీమవరం ఓల్డ్ బస్ స్టేషన్ దగ్గర టాయిలెట్స్ క్లీనింగ్ ఏరియా మొత్తం పరిశుభ్రంగా ఉంచే దిశగా అందరూ కలిసి చేయటం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్యంగా సహకరిస్తున్న మున్సిపల్ అథారిటీస్ కి, ఈ కార్యక్రమాన్ని మన భీమవరం టౌన్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి సహకరిస్తున్న రంగసాయి గారికి, వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వారం కూడా ఈ కార్యక్రమం మొత్తాన్ని వారం సక్సెస్ చేయవలసిందిగా ప్రజలందరినీ కోరటం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని భీమవరం పట్టణంలో ప్రతిరోజు కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. అలాగే మన పబ్లిక్ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా అలా చేస్తూ ఇప్పటికి 3 వారాలు 3 థీమ్స్ జరగడం అయిపోయింది. ఎల్లో స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అవన్నీ కవర్ అయిపోయింది. మెయిన్ రోడ్స్ అయిపోయింది. అలాగే కమర్షియల్ ఏరియాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు 4th వీక్ థీమ్గా మనము పబ్లిక్ టాయిలెట్స్, అలాగే కమ్యూనిటీ టాయిలెట్స్, ఏదైనా బ్లాక్ స్పాట్స్ ఉన్న కార్యక్రమం జరుగుతుంది. మన టౌన్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి తప్ప కమ్యూనిటీ టాయిలెట్స్ అయితే ఎక్కడ లేవు. ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూడా శుభ్రంగా నీట్గా ఉంచుకునే విధంగా ఈ వారం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పట్టణంలో ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్, ఈ యొక్క జీవీపీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి వాకర్స్ అసోసియేషన్, అలాగే రంగసాయి గారు, తర్వాత మిగిలిన ఎన్జిఓ ఆర్గనైజేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేసేలా స్వామివారు ఆశీర్వదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఒక దుర్మార్గమైన పరిపాలనని ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి పరిపాలనని, ప్రజలకు మంచి చేకూర్చే పరిపాలనని అనుకున్నటువంటి ప్రజానికానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని, మరి అలాగే స్వామివారి దర్శించుకొని మరి ఆయన ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో మరింత మంచి చేకూర్చేలా పనిచేసే ఆశీర్వాదం కావాలని రావడం జరిగింది. నా కాలనడకతో ఈరోజు నిన్న స్వామివారిని కొండపైకి రావడం జరిగింది. అలాగే దర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలను గత వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారంతో ర్యాలీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.